ఒకటి ఎక్కడుందంటే పాపం మీరేమో ఇట్లా అంటున్నారు, ఈ భారతదేశానికి సంబంధించినటువంటి అంశాలే అనుకుంటున్నారు కదా. ఈయనెవరు 28 ఏళ్ళుగా మాతృభూమికి దూరం గల్ఫ్లో మగ్గిపోతున్న సిరిసిల్ల వలస కూలి కంపెనీ నుంచి పారిపోవడంతో బ్లాక్ లిస్ట్లోకి ఏడాది క్రితం బహ్రెయిన్లో అరెస్ట్ అయ్యిండు. గుర్తింపు ధృవీకరణ ఏంటంటే వాళ్ళ ఊరేదో ఉంది, ఆయన నర్సయ్య అక్కడికి వేయిండు. 28 ఏళ్ళు అవుతుంది. భార్య మంచం మీద ఉన్నది, కుమారుడు మద్యానికి బానిసైండు, కూతురు మతాంతర వివాహం చేసుకున్నది. ఒక వ్యక్తి 4 డబ్బులు సంపాదించుకోవడానికి గల్ఫ్ దేశానికి పోతే ఆ కుటుంబం చిన్నాభిన్నమైపోయింది, చూసుకునే నాదులు లేడు. ఇట్లా గల్ఫ్కి సంబంధించినటువంటి దేశాల్లోనేమో ఆయన బీర్ల వంచ అనేటువంటి బీర్ల వంచన అనేటువంటిది మిడ్ మానేర్లో ముంపుకు గురైతే ఆయనకు గుర్తింపు ధృవీకరణ ఇవ్వడానికి కష్టమవుతున్నది. దాంతో ఆయన విదేశాల్లో చిక్కుకొని పోతే ఇక్కడికి రాలేనటువంటి పరిస్థితి వచ్చింది. 28 సంవత్సరాలు కొడుకు కూతురికి భార్యకు దూరం అయిపోయిన తర్వాత ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ మనుషులు ఎట్లా కలిసి ఉంటారనేటువంటి ఒక భయం కాదు. పొట్టకూటి కోసం విదేశాలకు పోతే 28 సంవత్సరాలకు ఇప్పటికీ ఆయన అడ్రస్ దొరకనటువంటి పరిస్థితి. విదేశీ విధానంలో ముఖ్యంగా ఎన్ఆర్ఐ పాలసీ గల్ఫ్కి సంబంధించి కాంగ్రెస్ సర్కార్ రాగానే గల్ఫ్ పాలసీని ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటిదాకా 9 నెలలు అవుతుంది. ఎందుకు వెంటనే భారతదేశ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ఈ 17 మంది ఎంపీలు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మిగిలినటువంటి వాళ్ళందరూ కలుసుకొని కేంద్ర ప్రభుత్వం సాయం తీసుకొని ఇగో తెలంగాణ నుంచి గల్ఫ్కు పోయినటువంటి వాళ్ళు ఎంతమంది, వాళ్ళకు ఏ ఇబ్బంది లేనటువంటి వాళ్ళు ఎంతమంది, ఇబ్బందులతో ఉన్నటువంటి వాళ్ళు మంచో చెడో తెలుసో తెలియకో ఏజెంట్ల చేత మోసపోయో ఇంకొకటి టూరిస్ట్ వీసా మీద పోయి అక్కడ పనులు చేస్తూ దొరికిపోయినటువంటి వాళ్ళందరినీ ఒక నెల రోజుల పాటు ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఒక నెల రోజుల పాటు అక్కడ మిగిలినటువంటి విదేశీ ఎక్కడ గల్ఫ్లో అన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి హైదరాబాద్లో ఒకటి, ఢిల్లీలో ఒకటి, అక్కడ గల్ఫ్ దేశాల్లో ఒక సెంటర్ పెట్టేసి ఎవరెవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ భారతదేశానికి తీసుకురావడానిక, వాళ్ళ పాస్పోర్ట్లు రెన్యువల్ చేయడానిక, వాళ్ళ వీసాలు తీసుకోవడానిక, లేకపోతే రెగ్యులర్ వీసాలో పోయి విజిటింగ్ వీసాలో పోయి అక్కడ పనులు చేస్తూ దొరికిపోయినటువంటి వాళ్ళక, ఇట్లాంటి వాళ్ళందరికీ ఒకేసారి సాయం చేస్తే ఒక సంఖ్య, ఒక రిజిస్టరు ఖచ్చితంగా తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాల్లోకి పొట్టకూటి కోసం వెళ్ళేటువంటి వాళ్ళ యొక్క రిజిస్టర్ మెయింటైన్ చేసి ఎంతమంది పోతున్నారు, ఏడాదికా 2 ఏళ్ళకా వాళ్ళు ఇక్కడికి రావాలి కంపల్సరీ అనేటువంటి ఒక నిబంధన ఎట్లయినా పెట్టుకుంటే కానీ గల్ఫ్ దేశాల్లో మాడి మసైపోతున్నటువంటి బాధితులకు ఏమైనా న్యాయం జరుగుతుంది? ఎన్ని వేల మంది గల్ఫ్లో ఉన్నారు, ఎంతమంది ఆచూకీ లేకుండా పోయారు. నిన్నగాక మొన్న అక్కడ ఒక అగ్ని ప్రమాదం జరిగితే ఎంతమంది పాపం ఇబ్బంది పడ్డారు. ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు చనిపోయారు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు తప్పించుకున్నారు. కానీ అలా బతుకులేంటి? అక్కడ పోయి పని ఇప్పిస్తామన్న తర్వాత ఏజెంట్ల మీద ఇప్పటిదాకా ఎన్ని చర్యలు తీసుకున్నారు? అక్కడ పనులు దొరకనటువంటి వాళ్ళను మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఏమైనా పనులు చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా? తెలంగాణ పౌరులు కాదా? ఎన్ని జీవితాలు ఆగమవుతున్నాయంటే ఒక వ్యక్తి గల్ఫ్కు పోతే 10 ఏళ్ళు 12 ఏళ్ళు రాకపోతే వాళ్ళ కుటుంబాలు భారతదేశంలోనే ఎక్కడ సంతోషంగా ఉండలేవు. వాళ్ళు ఎప్పుడో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో తెచ్చే 10 రూపాయల తర్వాత 10 ఏళ్ళు 15 ఏళ్ళు భార్యాభర్తలు, పిల్లలు, కుటుంబం మొత్తం దూరం ఉన్న తర్వాత వాళ్ళు ఇంకా ఏం చేయగలుగుతారు? ఎందుకు ఆ జీవితం బ్రతుకుండి కూడా ఏడాదో 2 ఏళ్ళు దూరం ఉండాలంటేనే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. భార్య ఇక్కడ, భర్త ఇక్కడ, లేదా కొడుకు అక్కడ, కోడలు ఇక్కడ, పిల్లలు ఇక్కడ, ఇట్లా అనేకమైనటువంటి కుటుంబాల్లో అనేక రకమైనటువంటి చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇగో ఈ గల్ఫ్ పాలసీ వచ్చి వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ని డబ్బులు రావాలి, ఇంత వస్తేనే అక్కడికి వెళ్ళాలి, ఆ తర్వాత ఏడాదికి ఒకసారి వాళ్ళకి రావడానికి పోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ చేయకపోతే కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. గల్ఫ్లో ఉండేటువంటి వాళ్ళకు నోరు లేదు కాబట్టి ఎవరు మాట్లాడలేమో. కానీ ఇది ఒక్కొక్కరేమో ఇన్ని దేశాలకు సంబంధించినటువంటి అంశాలను పెట్టుకుంటూ పోతుంటే, ఇన్ని రకాల అంశాలను పెట్టుకుంటూ పోతుంటే ఇంకేం చేస్తాం? ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా? విదేశాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా తెలంగాణ నుంచి దుబాయ్కో, మస్కట్కో, సౌదీకో, ఇంకే దేశాలకు, గల్ఫ్ దేశాలకో, బహ్రెయిన్కో చాలా విచిత్రమైనటువంటి శిక్షలు అనుభవిస్తున్నారు. ఒకటి, కుటుంబం నుంచి దూరంగా ఉండడమే పెద్ద శిక్ష వాళ్ళ జీవితానికి. వాళ్ళు సంపాదించిన 10 రూపాయలు వచ్చి రేపు పొద్దుగాలు ఇంకేం చేస్తారో లేదా, కానీ కుటుంబం నుంచి దూరం ఉన్న తర్వాత వాళ్ళు ఎన్ని లక్షలు సంపాదించినా ఏం ఉపయోగం?
ఇవి ఇక్కడ ఉపాధి కల్పించడమా, లేకపోతే పంపిస్తే భార్యాభర్తలు కూడా గల్ఫ్లకు పంపించి ఏమైనా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నమా, ఆయా దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళతో కలిసి కూర్చుండమా? 28 ఏళ్ళు వాళ్ళు ఒక దేశంలో మగ్గిపోయి కుటుంబానికి దూరం ఉంటున్నారంటే ఎంతమంది ఉన్నారు? ఒక డ్రైవ్ పెట్టచ్చు కదా, నెల రోజుల పాటు ఆ గల్ఫ్లో ఉండేటువంటి వాళ్ళ గోస తీరేటట్టుగా ఒక నెల రోజుల పాటు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలందరిది కూడా, పార్టీలతో సంబంధం లేకుండా, ప్రభుత్వంతో సంబంధం లేకుండా. గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది, మేము ఏదో చేస్తామన్నాం. ఇప్పటిదాకా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్ఫ్ పాలసీ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా ఆ విషయంలో ఎన్నో మాట్లాడారు. ఏమైంది? ఇప్పటిదాకా రాలేదే. ఏదో ఒకరికో ఇద్దరికో వాళ్ళ పార్టీ వాళ్ళు సాయం చేసి అంతా మేమే చేస్తున్నాం అనేటువంటి ఒక మాట మాట్లాడమే తప్ప ఎంతమంది ఈ దేశం నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది మన తెలంగాణ వాళ్ళు ఉన్నారు, అక్కడ ఏమేం పనులు చేస్తున్నారు, ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి ప్రతి 6 నెలలక ఏడాదికి ఒకసారి వాళ్ళ యొక్క విషయాలన్నింటినీ కూడా అప్డేట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ సర్కారుకు లేదా? ఆన్లైన్లో వాళ్ళకి సంబంధించి ప్రతి 6 నెలలక ప్రతి నెలక ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏంటున్నారు, వాళ్ళ బాగోగులేంటి, విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు. మీరు అమెరికాకో ఇంగ్లాండ్కో పోయేటువంటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ వాళ్ళు కాదు, పొట్టకూటి కోసం పోయేటువంటి వాళ్ళను ప్రతి నెల ట్రాక్ చేయడం అనేటువంటిది మన రాష్ట్రం యొక్క బాధ్యత కాదా? ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా ఈ విషయాన్ని మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటువంటి ఒక మాట చెప్పాలి. వసతి గృహ హింస